అష్టాచెమ్మలో రాంబాబుగా పరిచయం అయ్యాడు మాకు. యా రాంబాబు మహేష్. ఏమనిపించింది అన్న ఆ సినిమా చూస్తున్నప్పుడు? అష్టచమ్మాలా? అష్టాచెమ్మ ఇట్స్ ఒకటి ఏంటంటే అన్న పవర్ఫుల్ అన్న, యూ ఫీల్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద థియేటర్. నాకు బాగా గుర్తు, నేను పిడుగురాళ్ళలో చూస్తున్నా అది. అది ఐ థింక్ సెకండ్ థర్డ్ డే అప్పటికే హిట్ టాక్ అద్భుతమైన సినిమా అంటే మా మావయ్య ఇన్ఫ్లుయెన్స్ వాడి టికెట్లు తెప్పించుకొని ఫుల్ ఉన్నాయి అప్పుడు థియేటర్లో ఉంది. సో వాడి నేను మా కజిన్స్ అందరం వెళ్ళాము. వీఆర్ లాఫింగ్ సో హార్డర్ అండ్ ఇట్ వాస్ సచ్. అప్పుడు ఇంకా మనం ఇంకా ఫుల్ ఇట్లా అద్భుతమైన మాస్ సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ దిస్ కమ్స్ లైక్ అ వెరీ హైదరాబాద్ స్టోరీ. ఒక కాఫీ షాప్లో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అండ్ ఎవ్రీథింగ్ అబౌట్. ప్రతి వారం హైదరాబాద్కి ట్రావెల్ చేసే ఒక జమీందారు. యా అండ్ ఇట్స్ ఆల్సో ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అంటే ప్రత్యూష క్యారెక్టర్ కానీ, లేకపోతే శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ కానీ, స్వాతి క్యారెక్టర్ కానీ, నాని అన్న క్యారెక్టర్ కానీ, ఆల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్స్ ఇట్ ఫీల్స్ లైక్ హే వీళ్ళు నా ఫ్రెండ్సే రా బాబు అని అనుకోవడం. అండ్ దెన్ వీటన్నిటిలో యా అండ్ నోబడి ఫీల్స్ లైక్ దే ఆర్ న్యూ బై ద వే. అందరూ ఇట్ ఈస్ లైక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద రైటింగ్ ఆఫ్ ద ఫిలిం. వర్డ్ ప్లే అంటే పద ప్రయోగం అంటాం కదా మనం తెలుగులో. తెలుగు భాష మీద మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్స్ ఎంత అందంగా అంటే చెవుల్లో తెలుగుదనం పోస్తున్నట్టు ఉంటుంది, తేనె పోస్తున్నట్టు ఉంటుంది కదా. మళ్ళీ ఇంద్రగంటి పవన్ కృష్ణ గారి మూవీస్లో అంత చక్కనైన తెలుగు కనిపిస్తుంది. అవును అండ్ చాలా అదేదో మళ్ళీ మనకి ఎక్కడ ఏదో ప్రాస్ లాగా కాదు, బట్ ఇట్స్ న్యూ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ఆల్ టుగెదర్. అండ్ జంజాల గారి సినిమాల్లో కనిపించింది. అండ్ ఆర్ మ్యాన్ మోహన్ గారు ఇస్ జీనియస్ ఆల్ బై హిమ్సెల్ఫ్. సార్ ఏంటంటే నేను కథ చెప్పడం నాకు అట్లా కాదు, కానీ నేను బుక్ ఇస్తే చదువుకో, బట్ నేను ఊరికే చెప్తా కదా అని ఇట్లా ఆ రూమ్లో కూర్చోబెట్టి చెప్తుంటే లైక్ నేను నవ్వుతున్నా, బాగుంది చేస్తావు కదా సినిమా అంటే ఆబ్వియస్లీ సార్ నేను చేస్తా లైక్ ఇన్ని నుంచి వెయిట్ చేస్తుంటే. వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఆర్టిస్ట్ ఇన్ టాలీవుడ్ అనే కాంప్లిమెంట్ ఇచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో నిన్నే మాట్లాడటం జరిగింది. సో కాన్స్టెంట్ గ్రోయింగ్ ఉంటుంది దర్శిలో. ఎక్కడికైనా సరే ఒక ఆర్టిస్ట్ అనేది స్టాగ్నేట్ పొజిషన్కి వెళ్తారు. సో నాకు సినిమా బై సినిమా కంటిన్యూస్ ఆ గ్రోత్ కనిపిస్తుంది దర్శిలో. రీసెంట్ కోర్టులో చూసినా సరే ఫుల్ అప్ చేయగలిగాడు సీరియస్నెస్ని, తన ఇమేజ్ని ఎక్కడా ఓవర్కమ్ అవ్వకుండా క్యారెక్టర్ మీద. లాస్ట్లో చట్టాల గురించి ఎవరికోసం ఏదో చేస్తున్నావు, కనీసం వాళ్ళకైనా తెలియాలి చదువుల తర్వాత అనే డైలాగ్ చెప్పాలంటే ఆర్టిస్ట్కి చాలా ఇమేజ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అవసరం లేదని నువ్వు ప్రూవ్ చేస్తావు. అదే ఐమ్ గ్రేట్ఫుల్ అన్నా, అంటే డెఫినెట్లీ ఆ విషయంలో నేను ఇంకా అదే అంటే కృతజ్ఞత అంటాం కదా, అందుకని ఐఫోన్ ఇచ్చావు. లేదు అది వెరీ లవ్లీ గెస్చర్ అది రామ్తో. I think I did nothing. So he's hard.